సో ఇప్పుడైతే అంటే ఏపీ మళ్ళీ మునుపటి గాడిలో పడుతుంది అనుకున్నారా, అభివృద్ధి పాదంలో పయనిస్తుందని చెప్పేసి చూస్తేనేమో అంతా కూడా అంటే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, అప్పుల పాలై ఉంది. ఈ టైంలో వీళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అని చెప్పేసి మొన్నటిదాకా మా ప్రాంత రైతులు ఏంట్రా బాబు మన పరిస్థితి అనుకునే దీనస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ఒకసారిగా రేట్లు పెరిగినాయి. ముందు గవర్నమెంట్ ఏంటో పక్కన పెడితే ఏదో అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నారా చక్కగా. ఓకే, అయినా ఎవరు అమ్మట్లా. ఇంకా మాకు మంచి జరుగుతుంది, ఇప్పుడు స్టార్టింగే కదా 1 month కదా అయింది అని ఉన్నారు. ఇప్పుడు రకరకాల కంపెనీలు రాబోతున్నాయి, అక్కడికి రకరకాల గవర్నమెంట్ ఆఫీసులు రాబోతున్నాయి. పైనుంచి మోడీ గారు మంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ బాబు గారు అడ్మినిస్ట్రేషన్ కింగ్ అంటే ఆయన. అవును, కాబట్టి జనం అందరూ వాళ్ళ పనులు గుండె మీద చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అదే అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఉండబోతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఉండబోతున్నారు. జస్ట్ స్టార్టింగే కదా. అదేలే, కాకపోతే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇదివరకే బాగుంది, ఇప్పుడు మరి దారుణంగా తయారైంది. నెల రోజుల్లోనే చాలామందిని దాడులు జరుగుతూ ఉన్నాయి వైసీపీ వాళ్ళ మీద అని చెప్పేసి నానా ఇది జరుగుతూ ఉంది, ఇప్పుడు రచ్చ జరుగుతూ ఉంది. సో వీళ్ళు వాళ్ళని అంటే రీసెంట్గా చూసుకుంటే రషీద్ అనే అతన్ని, జిలానీ అనే అతను వినుకొండలో మీ ఊరికి దగ్గరలోనే అది ఎవరు చేసిన హత్య చేయటాలు ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీన్ని చూపించి అంటే ప్రతిదీ కూడా రాజకీయ రంగు పులిమేస్తా ఉన్నారు. అది ఎవరు చేసినా తప్పే, అది ఆ పార్టీ చేసిన తప్పే, ఈ పార్టీ చేసిన తప్పే. అసలు అది నేను అనేది నిజానికి ఇది పార్టీతో సంబంధం ఉందా అంటున్నా నేను. ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక పార్టీలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఆపోజిట్ కావాలని ఇష్టం ఉన్నా లేకపోతే ఇటు పక్క ఉంటాడు, వేరే పార్టీలో ఉంటాడు. వీడు ఆ పార్టీ కోసం వాడు ఈ పార్టీకి వస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తప్ప పార్టీల మధ్య కాదు. దానికి పార్టీలు రంగు పులుతున్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా ఎలాగనుకుంటున్నాను నేను. ఏదో లోకల్గా ఉన్న కక్షల్ని ఈ పార్టీ ముసుగులు చేస్తే ఆ పార్టీ వెళ్ళిపోద్ది కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ తెలుసు, ఆయన వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు. ఓకే, కొన్ని ఇన్సిడెంట్ నాకు తెలుసు. నేను వేరే పదాలు చేసే టైంలో కూడా ఆయన ఎప్పుడు కూడా వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు. అట్ సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అలాంటి చేస్తే కూడా అడ్డుకునే మనిషి తను. నెక్స్ట్ వంగలపూడి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ హోమ్ మినిస్టర్ గారు. ఇంతమంది ఉన్నప్పుడు, ఆలోచించేవాడు ఉన్నప్పుడు జనం తెలిసిపోతుంది. ఏదన్నా వీళ్ళు కావాలని చేస్తే జనాన్ని తెలిసిపోతే మనకి ఎఫెక్ట్ అవుతుంది. బాబు గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇవి పార్టీ ముసుగులో లోకల్ ఫ్యాక్షన్ కొట్టుకుంటున్నాయి అని నేను అంటాను. పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ఈ గంజాయి అనేది విపరీతంగా, అది ఎవరు మహానుభావుడు అండి అలవాటు చేసింది గంజాయి అనేది. చాలా తప్పు సార్. యువత నిర్ణయమైపోతుంది. ఇప్పుడు మహేంద్ర బాలను రేపు చేస్తానంటే మరి ఏంటి సంగతులు? దాని వెనకుంది ఇవే ఇలాంటివే కదా. అవును, అంటే ఎడిక్ట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో, దానికి అంతా కూడా ఎడిక్ట్ అయిపోయి విచక్షణ అనేది మర్చిపోయి. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తాము, పేరెంట్స్ని కూడా పిలిచి ఎడ్యుకేట్ చేస్తాము. దీనికి బానిస ఎవరు అవ్వకూడదు, గంజాయి రహిత సమాజాన్ని మేము నిలబెడతాము అన్నారు. చాలా పవన్ కళ్యాణ్ కూడా అది చెప్పారు. బాబు గారు దాని కమిటీ ఉన్నారు ఆల్రెడీ. ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే ఒక్కసారిగా తగ్గిపోతుంది అనుకోను, కానీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు అప్పుడే నెల రోజులకే. సో మీ ఉద్దేశం ఏంటి? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ అలయన్సే వస్తుందని నమ్ముతున్నారా, లేకపోతే ఖచ్చితంగా అది జరుగుతుంది? 5 ఏళ్ల తర్వాత అండి, ఇప్పుడే ఎందుకు? 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఓకే, సో అప్పుడు ఎలా ఉందనే పరిస్థితి అంటే నేననేది ఏంటంటే అప్పటికి ఏపీ డెఫినెట్గా డెవలప్మెంట్ బాటలో దూసుకెళ్ళిపోతూ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి అప్పుడు ఆడియన్ 3 ఏళ్ళ ఉంటుందో మనకు అర్థమైపోతుంది. అంతే కదా, ఓటర్ మూడు నీకు చక్కగా నీకు మంచి బట్టలు వేసి, మంచి బిర్యానీ పెట్టి, మంచి ఇల్లు కట్టించి, మంచి జాబ్ ఇచ్చి హ్యాపీగా ఉండరు అంటే నువ్వు వద్దు నాకు ఆడే కావాలని అంటారు, ఏం పెట్టినోడు కావాలంటారు. ఒకవేళ అలా ఎవరన్నా అంటే వాళ్ళు మనం ఏం చేయలేము. ఇంకా ఆ రకమైన మనుషులు ఉంటారు, అలా రకమైన మనుషులు కూడా ఉంటారు. అది చాలా తక్కువ. అదే నా ఉద్దేశం హానెస్ట్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజెంట్ 5 yearsలో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఒక పీక్ వెళ్తుంది. అప్పుడు ఆ ఓటర్ మూడు డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది గవర్నమెంట్కి, అది నా నమ్మకం. అదే ఏదైనా సరే మనకి ఒకసారి ఎన్నికలు వచ్చాయంటే అప్పుడు దాకా జరిగినటువంటి పరిస్థితులు వాటి యొక్క
అదే కదా ఇంపాక్ట్ కలిగించేవి. నాకు టీడీపీలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి వైసీపీలో కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మేము మాడుతూ ఉంటాం. ఇప్పుడు కొట్టుకునే దాకా ఉండదు, అదే విధానాల మీద మాట్లాడతాం. వాడు చెప్తారు బాబు గారు వచ్చేసారు ఇంకా డెవలప్ మీదేనండి, 30 ఏళ్ళు మీదే మాది కాదని వాళ్ళే అంటారు. మరి సరదా డిస్కషన్ జరుగుతూ ఉంటాం. అదేలే. నేను దాన్ని కూడా ఏకీభవించట్లేదు. కానీ ఈ 5 yearsలో జరిగే డెవలప్మెంట్ని బట్టి డెఫినెట్గా ఓటర్ అనేది మళ్ళీ కూటమితోనే ఉంటారని నా ఘంటాపరమైన. అంటే నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఏదైతే ఎందుకు వాళ్ళకి అధికారం చేజారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఎందుకు చేజారిపోయింది అనేది అది తెలిసి ఉంటుంది. అది అప్పుడు వాళ్ళు అంటే సార్ అదే ఎవరు తప్పు కదండి, మనదే తప్పు, ఓటర్స్దే. కొత్తదనం కోరుకున్నారు. ఈసారి ఎట్లా వస్తే చేస్తాడని చూద్దాం, ఒకసారి అవకాశం ఇద్దాం, అది కొంప ముంచింది. మళ్ళీ అలాంటి తప్పు ఫెయిల్యూర్స్ కాదు. ఓకే, బాబు గారు అప్పుడు కష్టపడ్డారు, పోలవరం కోసం అప్పుడు కష్టపడ్డారు, అమరావతి కోసం ఇంకా కష్టపడ్డారు, రైతుల కోసం కష్టపడ్డారు, ఉద్యోగస్తుల కోసం కష్టపడ్డారు. బట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయన తప్పు కాదు, కొత్తదనం. ఇతను వస్తే ఏం చేస్తారు చూద్దాం ఒకసారి అన్నారు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయరని అనుకుంటున్నా. అదే అంటే ఓటర్లు మళ్ళీ ఆ తప్పు చేయరు, ఒకసారి చేసిన తప్పు. ఒకసారి చేసిన తప్పు ఏ మనిషి చేయడు. అదేలే, అంటే మళ్ళీ ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కొత్త ఓటర్లు వస్తారు, కొత్త రక్తం వస్తుంది, మళ్ళీ కొంత డెవలప్మెంట్ వస్తుంది. అదే ఇప్పుడు కూడా కొత్త రక్తం రాబట్టే కదండి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. బట్ దట్టు కూడా ఏంటంటే పోయినసారి ఇంటికి వెళ్ళి టీడీపీ ఈసారి ఏం చేశారంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ బాగా ఎడ్యుకేట్ చేశారండి. ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి కూర్చొని చెప్పడం అసలు వాడి డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయింది, కారణం ఏంటి, చదువుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఉంటున్నారా, వీళ్ళకి ఉపాధి ఉందా లేదా, అది బిగిన్ ఫ్రమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన హైటెక్ సిటీ పెట్టారు చూసారా, ఒక బాబు గారికి సపోర్ట్గా ఒక సమిట్ పెట్టారు. సమిట్ కదా, అదే ఒక సమావేశం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు న్యూస్లో ఉంటారు, స్విట్జర్లాండ్ ఉంటారు, యూకేలో ఉంటారు ఫ్రెండ్స్, అంత మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, రావటం కాదు, వచ్చి ప్రతి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళని కూర్చోబెట్టి చదువుకున్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేశారు. అసలు ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇది కంటిన్యూ అయితే ఏం జరుగుద్ది అదే ఎడ్యుకేట్ చేయగలిగారండి. ఓకే, దాంతో మంచి రిజల్ట్ వచ్చింది. అది ఎప్పుడు ఇంపార్టెంటే. అదే, సో అలా జనం కూడా తెలుసుకొని ఈసారి గట్టిగా వేశారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో ఏమన్నా డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రీ పరంగా కూడా ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం గత ప్రభుత్వంలో. సినిమా వాళ్ళు ఒక టికెట్ రేట్ల విషయం కానీ థియేటర్ల విషయంలో కానివ్వండి, సో చాలా ఇబ్బందులు పడ్డారు. మన వాళ్ళు పెద్ద వాళ్ళే వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది, కొంచెం ఆదుకోండి మా ఇండస్ట్రీ అని చెప్పి. తెలుసు కదా, చిరంజీవి గారు కూడా చూశాను. ఆ తర్వాత చాలామంది బాధపడింది ఉంది. అవమానించారు అని ఒక చిన్న నడిపించారు బయట అని, గేట్ దగ్గర నుంచి నడిపించారని అవన్నీ విన్నాం. సో అవన్నీ పక్కన పెట్టినా కానీ అంటే సినిమా ఇండస్ట్రీకి సహకరించండి అని చెప్పేసి ఇండస్ట్రీ పేరు పొందిన వాళ్ళు వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో అలా అయినా ఏమన్నా కదులుతుందేమో, ఏమన్నా ఫేవర్గా ఏమన్నా జరుగుతుంది. అప్పుడు ఏమో నాకు తెలియదు కానీ ఈ గవర్నమెంట్లో మాత్రం డెఫినెట్గా ఎందుకంటే బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీ లవర్ అయినా, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ హీరో. అవును. నెక్స్ట్ ఇప్పుడు మన అక్కడ మినిస్టర్ ఆయన దుర్గేష్ గారు. అవును, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఫ్రెండ్. అవును, కాబట్టి సినిమాకి డెఫినెట్గా లీక్ ఉంటుంది. పైగా మొన్న అందరినీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అవును, మన పెద్దవాళ్ళు కలిసారు కదా, ఆయన చాలా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగిందో అక్కడ కూడా అంతే డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను. అదే, అంటే మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా అంటే గతంలో మనకు ఉండేది కదా అక్కడ కొన్ని స్టూడియోలు కూడా, రామానాయుడు గారి స్టూడియోలు గట్లా విశాఖపట్నం అవ్వచ్చు, గుంటూరు కూడా అవ్వచ్చండి. ఓకే, 2 చోట్ల కూడా అవ్వచ్చు. అంటే మౌలిక సదుపాయాలు దీనికి సంబంధించి కథ ప్రకృతి పరంగా చేసుకున్నా కానీ విశాఖపట్నం అంతా లొకేషన్స్ అందంగా ఉంటాయి. మన గుంటూరు ఏమో కొంచెం రాగా ఉంటాయి లొకేషన్స్. ఈస్ట్ వెస్ట్ నుంచి ఇంకా వైజాగ్ వరకు ఆ గ్రీనిష్, అవును, అరకు వ్యాలీ, లమ్మసింగి, గోదావరి అందాలన్నీ కూడా, కోనసీమ కానివ్వండి. ఈ జిల్లా ఆ జిల్లా అనేది లేదండి, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల. అంటే నేనైతే కేంద్రంగా పనికి వచ్చే ఏరియా మీరు మరి పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మన అంత అనుభవం కాదు.
అదే లీడర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఉమ్. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేస్తే మంచిది అని ఉమ్. వెళ్ళి సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయించుకోవాలి సత్తా మనోడికి ఉంది. ఉమ్. కాబట్టి డెఫినెట్గా ఏపీలో కూడా తెలుగు ఇండస్ట్రీ